మన మన వరకు తీసుకుందాము. ఏపీకి వచ్చేసి ప్రీవియస్‌గా జగన్మోహన్ గారు చేశారు. ఇప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నేను ఇద్దరి వైపు మాట్లాడను. ఏది రైట్ చేస్తే బావుంటదనే చెప్తాను. ప్రస్తుతానికైతే స్టూడెంట్స్ వైస్‌గా తీసుకుంటే స్కాలర్‌షిప్‌లని చెప్పేసి ఒక 70% అందుతున్నాయి. మాక్సిమం ఎవరికీ అంత కరెక్ట్‌గా కొంతమందికి ఒక హాఫ్ అండ్ ఇయర్ నడిచినా సరే, ఇంకో హాఫ్ అండ్ ఇయర్ కూడా స్కాలర్‌షిప్ అనేది అందట్లేదు. సో, నా ఒపీనియన్ ప్రకారం అయితే ఎవరికి కూడా అంటే ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు ముందుకొచ్చి ఈ యొక్క సంక్షేమ పథకాలనేది ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు తీసుకుంటే బెటర్ అనేది. ఇక్కడే చూసుకుంటే ప్రభుత్వం వచ్చి రేపు జూన్ 12కి ఒక 1 ఇయర్ అవుతుంది. అయితే మహానాడు సభలు అని చెప్పి గ్రాండ్గా చేస్తున్నారు. భారీ మెజారిటీతో ముగ్గురు కలిసి వచ్చారు కాబట్టి కడపలో నిర్వహించబోతున్నారు మహానాడు. దానికి జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారని చెప్పి పార్టీలో ఉత్కంఠత ఉంది. ఎలా అనిపిస్తుంది ఒకవేళ హీరో వస్తారంటారా? ఇక్కడ హీరో వైజ్‌గా చూసుకోకూడదు సార్. ఇప్పుడు ఎవరు కంటిన్యూ అవుతున్నారో, ఎవరు ఎక్స్‌పీరియన్స్‌గా ఉన్నారనేదే ముఖ్యం. ఎందుకంటే కొత్తగా వచ్చి పొడిసేది ఏం లేదు. కొత్తగా వచ్చి చేసేది ఏం లేదు. సో, కొత్తగా వచ్చిన వాళ్ళకి వాళ్ళ క్యాపబిలిటీ ఎలా ఉంటుందో చెప్పలేము కదా. వాళ్ళు ఎలా వచ్చి చేస్తారనేది మనకు చెప్పలేము. కొత్తగా వచ్చి జగన్మోహన్ రెడ్డి లాగా ఇబ్బంది పడటం మాకు ఇష్టం లేదు. ఎందుకంటే పాతగా ఉన్న వాళ్ళు ఎంతవరకు మాకు న్యాయం చేస్తారనేది మాకు ముఖ్యం. 2004 ఆ తర్వాత ఒకసారి కనిపించారు పార్టీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఇప్పుడు ఆహ్వానిస్తున్నారు కాబట్టి వాళ్ళ మధ్య ఉన్న ఏదైతే చాలా లాంగ్ గ్యాప్ ఉంది అదంతా కొంచెం తొలగిపోయినట్టు. అంటే బాలకృష్ణ గారు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి పాలిటిక్స్లో ఆయన యొక్క సౌజన్యంతో వాళ్ళని పిలిపించి చేద్దాం అనుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఓకే సార్. వాళ్ళు వాళ్ళ యొక్క తరహాలో వాళ్ళని రప్పిస్తున్నారు. కొత్త వాళ్ళు రావడం కూడా మనం వద్దని ఏం చెప్పలేము. సో, మాకు కావాల్సింది ఏంటంటే అభివృద్ధి ఎలా జరుగుతుందనేది. ఇప్పుడు దుబాయ్‌నే తీసుకుంటే మన ఇండియా కూడా దుబాయ్ అంత ఎదిగితే మనకి ఇష్టమే కదా. సో, ఎవరొచ్చినా సరే అంతటా అభివృద్ధి చూడాలనుకునేది మా ఒపీనియన్ స్టూడెంట్ వైస్‌గా. సో, ఎవరొచ్చినా మాకు ఓకే. రప్పించండి. ఎన్టీఆరే రాని, హీరోనే రాని, లేదా అధికారపకంగా ఇది నా మోదీ గారి నుంచి ఎంత వరకైనా ఎలిజిబిలిటీ దొరకనివ్వండి. మనకి ఎంత క్యాపబిలిటీ ఉన్న దాన్ని బట్టి మనం వాడుకుంటాము. సో, ఎవరికి హామీలు వెళ్తున్నాయి, ఎవరికి పథకాలు వెళ్తున్నాయి అనేదే ముఖ్యం ఇక్కడ. అధికారికంగా కానీ, పొలిటికల్ వైజ్‌గా కానీ, ఈ కులాల వైజ్‌గా కానీ ఎవరికనేది కరెక్ట్ వేలో అందరికీ న్యాయం జరగటం అనేదే ముఖ్యం. ఎవరొచ్చినా సరే ఎన్టీఆర్ రాని, చంద్రబాబు నాయుడు రాని, జగనే రాని, ఎవరొచ్చినా సరే అందరికీ ఎలిజిబిలిటీగా సమానత్వంగా మన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనేదే మన యొక్క ఒపీనియన్ అనమాట. రేపు జూన్ 12కి అవుతుందంట. 4 పథకాలు ఒకేసారి ఇస్తామన్నారు. మొన్నటిదాకా పెన్షన్ ఒకటి, గ్యాస్ సిలిండర్ కదా, అవి కూడా సరిగ్గా అందరికి అవ్వట్లేదని ఈసారి ఒకేసారి 3 బండ్లకి కూడా డబ్బులు వేస్తామంటున్నారు. ఇస్తే మంచిదేనంట. ఇస్తారండి, ఇవ్వకుండా ఎలా ఉంటాయని చెప్పి మాట చేస్తారు. వాళ్ళు చేస్తాం కాబట్టి వస్తామని చెప్పారు. ముందు వస్తారు, చేస్తారు. నాయకులు చేయకుండా ఎందుకు ఉంటారు? విజయవాడ మొత్తం కూడా మినీ మహానాడులు జరుగుతున్నాయి నియోజకవర్గ వారీలుగా. ఎలా అయితే ఉందో అట్లాగే రేపు ఏదైతే కడపలో కూడా 3 రోజులు చేస్తామంటున్నారు. 27, 28, 29 ఎలా అనిపిస్తుంది? బాగానే చేస్తే బాగుంటుంది. జనాలు తీయాలి. మనం చేసిన పనులు మనం చేయకపోతే ఎందుకు? చేసుకో అన్ని పనులు బాగా చేస్తారు. కూటమి ప్రభుత్వంలో ముగ్గురు కలిసి వచ్చారు కాబట్టి అట్టహాసంగా ఉంది. ఎందుకంటే భారీ మెజారిటీ వచ్చింది కదా ముగ్గురు కలిశాక. సో దీనికి ఏం చేస్తున్నారంటే జూనియర్ ఎన్టీఆర్ని ఆహ్వానిస్తున్నారు. ఆయన కూడా వచ్చి కలిస్తే మంచిదని చెప్పి లోకేష్ గారి అభిప్రాయం. మంచిదండి, అందరూ కలిసి ఉంటే మంచిది కదా. నలుగురు 4 జట్లు పని చేస్తే అమ్మన్న పని అయిపోయింది కదా. అందరూ కలిసి ఉండాలి, అందరూ బాగుండాలి. 2004లో ఒకసారి వచ్చినట్టున్నారు, అప్పుడు కొంచెం యాక్సిడెంట్ కూడా అయింది. అవును. ఇప్పుడు ఒకసారి యాక్సిడెంట్ చేసే పని కాదు కదా. అది అనుష్ఠానంగా జరిగే పనులు అన్నీ. ఒకసారి అదే పని కాదు కదా. అందరూ రావాలి, అందరూ బాగుండాలి. అందరూ ఉన్నారు, ఫ్యాన్స్ కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి. ఇటు పక్క కళ్యాణ్ రామ్ అని ఇంకొక ఆయన ఉన్నారు కదా, పెద్ద ఆయన కూడా వస్తారంట. మరి ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? కొంచెం కష్టపడి అయినా చేసుకొస్తుంది కానీ చేస్తారండి. చెప్పి మాట చెప్పినా చేస్తారు. అది అంతే. అది చంద్రబాబు అంటే మాటే అంతే. అది దాని తిరుగు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, జూనియర్ ఎన్టీ గారు ఎంత ఒకటే. మొత్తం ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు, అంతా ఒకటే. అందరూ నందమూరి హీరోలు ఇద్దరు కలిసి రావడం ఎలా అనిపిస్తుంది? బాలకృష్ణ గారి చొరవతోనే వస్తారండి. అందరూ ఒకటే అండి. ఎవరు చిన్న పెద్ద అందరూ ఉండరు, అంతా ఒకటే. అందరూ రావాలి, అందరూ తెలిసిన వాళ్ళే, మనం తెలిసిన వాళ్ళే రావట్లేదు కదా.
ఎలా ఉంది రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ యొక్క నిత్యావసర సరుకుల ధరలు పర్లేదా అంతకు ముందు మీద కొంచెం పర్లేదా నిస్సవసరికి ఇంకా రావాలి సార్ ఇంకా చూస్తారు జనం చూసే మా పంచుతారు అందరికి. మరి 12వ తారీఖు జూన్ 12కి సంవత్సరం అవుతుంది కాబట్టి తల్లికి వందనం ఎంతమంది పిల్లలు కొంటే అంతమందికి ఇస్తున్నారు. ఫస్ట్లో కొంచెం సగం ఇద్దాం అనుకున్నారు, కుదరదని చెప్పి ఇచ్చేస్తున్నారు. ఒంటరి వితంతు మహిళలకు పెన్షన్లు ఇస్తున్నారు, గ్యాస్ సిలిండర్కి డబ్బులు ఇస్తున్నారు. అక్కడి నుంచి 2 నెలల తర్వాత ఏదైతే వచ్చే ఆగస్టుకి మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అంటున్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటుందా మీకు? ఇబ్బంది ఏమి ఉండదు సార్, కాలం నడుస్తుంది దాన్ని బట్టి పైపులు ఉన్నారు కదా, మోడీ గారు ఉన్నారుగా, దానివల్ల లాగుతూ ఉంటుంది. అది కాలం బండి నడుస్తుంది, అలాగే కాలం అలా నడుస్తున్నది. ఏదైనా కొంచెం బాగానే ఉంటుంది అంటారు. బాగానే ఉంటుంది. చంద్రబాబు గారు, పవన్ గారి వల్ల, మోడీ గారి వల్ల ముగ్గురు కలిసారు కాబట్టి లైట్ బాగానే ఉంటుంది. దేనికి దొంగ అమరావతి పోలవరం పరిస్థితి ఏంటంటారు? అది కూడా అయిపోతాయి అంటారు. అన్నీ అయిపోతుంది సార్. పోలవరం అయితే అమరావతి అయితే డెవలప్ అన్నీ చూస్తారు. అందరూ బాగుండాలని చూస్తారు కాబట్టి అందరూ బాగానే జరుగుతాయి. ఎందుకనండి మహానాళ్ళు పెట్టుకునేది? ఏముందని, దేని మూలంగా పెడుతున్నారు అసలు? దేనికి సంబంధించి ప్రజలకు ఉపయోగపడేదా? కాదు కదండి. ప్రజలకు ఉపయోగపడే ఏమైనా ఉంటే చెయ్యాలి. సంవత్సరం అయిందని కొట్టుకోవడం కాదండి. ప్రజలకు ఉపయోగపడేది ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఏం చేశారు, ఏం చేయాల? ఎంతసేపు మహానాళ్ళు అయ్యి వాళ్ళ డప్పులు వాళ్ళు కొట్టుకోవటం, వాళ్ళు హెలికాప్టర్లు వేసి వాళ్ళు తిరగటం తప్ప ప్రజలకి ఒరిగింది ఏం లేదు సార్. ఈ సంవత్సరంలో ఒరిగేది ఏం లేదు. ఆర్థిక బడ్జెట్ లేదన్నారు. ఇప్పుడు 4 పథకాలు జూన్ 12 అంటున్నారు, తల్లికి వందనం అంటున్నారు, ఒక పక్క ఏమో వితంతు ఒంటరి మహిళలకు పెన్షన్ అంటున్నారు, 3 గ్యాస్ సిలిండర్కి ఒకేసారి డబ్బులు అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చేసారు ఒకేసారి? ఎక్కడొచ్చినాయి? వాళ్ళు హెలికాప్టర్లు కొనుక్కోవడానికి డబ్బులు వచ్చినాయి. ఈ అన్ని పథకాలన్నీ ఒకేసారి ఎలా చేస్తారు? హెలికాప్టర్లు కొనడానికి డబ్బులు ఉండే కానీ పథకాలు చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వెళ్తున్నారు, మోడీ ఏదో చెప్తాడు, వీళ్ళు ఏదో చెప్తారు. ఇక్కడ కేంద్రం ఇచ్చిన ఏదైతే పోలవరానికి నిధులు ఇచ్చినాయో దానికే ఖర్చు పెడతాను, సంక్షేమానికి పెట్టను అన్నారు. సడన్గా జూన్ 12కి ఎందుకు ఒకేసారి 4 అంటారు? ఏం లేదండి, ఇప్పుడు వీళ్ళు నాంచి లాస్ట్లో ఎప్పుడో ఇస్తారు ఎలక్షన్ల ముందు. ఆ ఓట్ల కోసం ఇచ్చేది అది కూడా. ఇప్పుడు ఈ మధ్య ఏం చేయరు. అలాగే 4 సంవత్సరానికి ఒక పథకం చేస్తే చేసినట్టు వాళ్ళు. ఇలాగే ఒక మహానాడు అని పెడతారు, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ దాంట్లో ఏమైనా పెడతారు, అంతే కదా. ఇప్పుడు ఈ సంవత్సరం ఒక పథకం ఇస్తారు, వచ్చే సంవత్సరం ఇంకో పథకం ఇస్తారు. అలాగే లాస్ట్ ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు అన్ని పథకాలు ఇచ్చి మేము అన్నీ ఇచ్చామా, ఓట్లు వేయండి అంటారు. ఈ మహానాడు సభలో ఏముండబోతున్నాయి సార్? ఎందుకంటే ఒక 4 ఏళ్ళన్నా గడిచి పెట్టినా ఇది చేసామని చెప్పుకోవడానికి ఉంటుంది. సడన్గా 1 ఇయర్ అవ్వక ముందు పెడుతున్నారంటే దేనికి అంతర్గతంగా ఏమున్నాయి అంటారు? పబ్లిసిటీ కోసమే తప్ప రెండోది ఏం లేదండి. ప్రజలకు చేసేది ఏం లేదు, చేసింది కూడా ఏం లేదు వాళ్ళు వచ్చిన కాడి నుంచి. ఈ విషయం పక్కన పెడితే కనుక హీరోల్ని ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు అంత అర్జెంట్గా ఏముంది అక్కడ? పబ్లిక్ రియాక్షన్ కోసం, పబ్లిక్ కావాలి. ఇప్పుడు వీళ్ళు చెప్పిన మాటలు ఇంతకుముందు నమ్మారు, సంవత్సరం అయింది, వీళ్ళ వల్ల ఏం అవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు మహానాడు రమ్మంటే ఎవరు వెళ్ళరు. అందుకు ఇప్పుడు ఫిలిం స్టార్ హీరోలను పెడితే ఏదో 4 వస్తారు. జూనియర్ ఎన్టీఆర్ తరపు నుంచి కొంతమంది, కళ్యాణ్ రామ్ తరపు నుంచి కొంతమంది, ఉన్నాడుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏం మాట్లాడుతూ అర్థం కాదు, ఆయన తరపు నుంచి కొంతమంది. 1 రోజు 2 రోజులు కాదు, 3 రోజులు దేనికంటారు? అసలు ఏం అంశాలు ఉన్నాయని? అంశాలు ఏం లేవు, వాళ్ళ డబ్బు కొట్టుకోవటమే. రెండోది ఏముంది సార్? అంశాలు ఏమున్నాయి? వాళ్ళు ఏం చేశారని అంశాలు చెప్పడానికి వాళ్ళు ఏం చేయలేదు కదా, చేస్తే చెప్పుకుంటారు. 2.49 పైసలకి యూనిట్లు కొంటే ఇప్పుడు 4.60 పైసలకు కొన్నారు. మరి ఇవేనా? వీళ్ళు చేసేది అదే కదా. ఇప్పుడు మహానాడు 3 రోజులు పెడుతున్నాడు, ఎంత ఖర్చు అవుతుందండి? దానికి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? పథకాలకి డబ్బులు లేవన్నాడు, మళ్ళీ మహానాడులు పెడుతున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి వీళ్ళకి? ఎవరు ఇస్తున్నారు? హెలికాప్టర్లు వేసుకొని వీళ్ళు ఇక్కడి నుంచి గన్నవరానికి హెలికాప్టర్ ఏంటి? వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం, వీళ్ళు జనాల కోసం కాదండి, ఇది సొంత ప్రయోజనాల కోసం హెలికాప్టర్లు తీసుకుని తిరుగుతున్నారు వీళ్ళు. అలా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? పాలనలో సంక్షేమం కోసం ఎదురు చూశారు పేదవాళ్ళు. ఇటు పక్క రోడ్ల వ్యవస్థలో, ఇటు పక్క కరెంట్ ఛార్జీలు ఎక్కువ, అత్యంత భారం ఉంది, పనులు కూడా లేవంటున్నారు చాలా. అసలు జగన్ ఉన్నప్పుడు కొద్దిగా బెటర్ అనిపిస్తుంది సార్. చంద్రబాబు నాయుడు వస్తే ఇంకొద్ది బాగుంటుందని ఊహించారు జనాలు. మాలాంటి వాళ్ళు అందరూ ఊహించింది బాబు వస్తే ఇంకొద్దిగా జాబ్ వస్తుంది, ఇంకొద్ది బాగుంటుందని ఊహించారు. జగన్ కంటే తీసిపోయాడు ఈయన.